Hello commerce family, welcome back to the new video. Today in this video, ఈ వీడియోలో మనం ఈజీ వేలో వెరీ ఈజీ వేలో మనం 3 కాలమ్ క్యాష్ బుక్ చేయబోతున్నాం. ఓకే రైట్, ఈజీ టెక్నిక్స్ వాడి ఎలా చేయాలి ఏంటిది అనేది ట్రెడిషనల్ అప్రోచ్ కాకుండా న్యూ అప్రోచ్ తొందరగా అయిపోయినట్టు ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటుంది ఈ వీడియో. ఎక్కువ వీడియో చూస్తే చాలు. ఓకే రైట్, సో బిఫోర్ దట్ వాట్ ఈస్ క్యాష్ బుక్, చిన్నపాటి ఇంట్రొడక్షన్. ఓకే రైట్, ఎక్కువ టైం కాదు. క్యాష్ బుక్ అంటే ఏంటిదంటే మనం దీంట్లో క్యాష్ ట్రాన్సాక్షన్స్ రాస్తుంటాం. లైక్ ఇంతకు ముందు మనం సబ్సిడరీ బుక్స్ యాజ్ వెల్ యాజ్ పర్సనల్ లెడ్జర్ ఇవన్నీ చేసే వాళ్ళం. దీనిలో ఏంటంటే మనం క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ రాసేవాళ్ళం. అంటే మనం ఏదైతే వితౌట్ మనీ ఇవ్వకుండా క్రెడిట్ మీద ఆన్ ద బేసిస్ ఆఫ్ క్రెడిట్ అప్పు ఇచ్చి అలా మనం సామాన్ తీసుకుని దాన్ని రాసేవాళ్ళం. దీనిలో ఏంటంటే జస్ట్ క్యాష్ ఇచ్చి కొని అమ్మడం, దాని ఒక ట్రాన్సాక్షన్ దీంట్లో ఎంటర్ చేయాల్సి ఉంటది. ఓకే రైట్, సో ఈ 3 కాలమ్ క్యాష్ బుక్ అనేది రియల్ అకౌంట్ మీద బేస్డ్ అయి ఉంది. ఓకే, రియల్ అకౌంట్ లో ఏంటిదంటే వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్, ఇవంతా రూల్స్ పెట్టకుండా సింపుల్ మాటలు చెప్తున్నా. మీకు డబ్బులు వస్తున్నాయంటే డెబిట్ సైడ్ రాయండి, అంతేకాదు మనీ ఇఫ్ మనీ కమ్స్ దెన్ రైట్ ఇట్ డెబిట్. ఏది వస్తుందో పోతుందో మనకి అంతా కాదు, జస్ట్ మనీ, ఓన్లీ మనీ చూడండి. డబ్బులు వస్తున్నాయా డెబిట్ సైడ్ రాయండి. ఓకే, డబ్బులు వస్తున్నాయంటే డెబిట్ సైడ్, డబ్బులు పోతున్నాయంటే క్రెడిట్ సైడ్, అంతే. సింపుల్ ఫండ్ అని చెప్పేది. ఇఫ్ మనీ కమ్స్, డబ్బులు వస్తున్నాయంటే డెబిట్ సైడ్, పోతున్నాయంటే క్రెడిట్ సైడ్, అంతేకాదు. ఓకే రైట్, దీన్ని మనం 3 కాలమ్ క్యాష్ బుక్ అంటాం. ఎందుకు అంటామంటే దీంట్లో 3 కాలమ్స్ ఉంటాయని, 3 కాలమ్స్ ఉంటాయి. ఎలా అన్నా మరి ఇది 1 2 3 4 ఇన్ని కాలమ్స్ ఉన్నాయి అనొచ్చు, మీకు డౌట్ రావచ్చు. కానీ మనం దీంట్లో అమౌంట్ రాస్తాం, మనీ రాస్తాం. మనీ జస్ట్ 3 కాలమ్స్ రాస్తాం. డిస్కౌంట్ క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ క్యాష్ బ్యాక్, ఇది ఎల్ఎఫ్ నెంబర్ పర్టికులర్స్, దీంట్లో అమౌంట్స్ రాయి మనం. ఓకే రైట్ రైట్, సో దీని ప్రొఫార్మా చూడండి ఈ విధంగా ఉంది. ఇది అంతా డెబిట్ పార్ట్, ఇది క్రెడిట్ పార్ట్, రెండు మనకు ఒకేసారి వచ్చేసి కొద్దిపాటి స్పేస్ అన్నట్టు ఇట్లా లైన్ పెట్టాలి. ఓకే రైట్, సో దట్స్ ఆల్. డెబిట్ పార్ట్ లో ఇక్కడ చూడండి డేట్ పర్టికులర్స్, ఎల్ఎఫ్ నెంబర్, డిస్కౌంట్ అలౌ, క్యాష్ బ్యాక్. సేమ్ అదే క్రెడిట్ సైడ్ వచ్చేస్తే ఇక్కడ చూడండి డేట్ పర్టికులర్స్, ఎల్ఎఫ్ నెంబర్, డిస్కౌంట్, రిసీవ్డ్ వస్తుంది. ఇక్కడ అలౌడ్ అయితే ఇక్కడ రిసీవ్డ్, క్యాష్ బ్యాక్, అంతే. ఈ ప్రొఫార్మా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫార్మా మనకి నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే రైట్, నేను సింపుల్ రూల్ ఏమన్నా డబ్బులు వస్తున్నట్టే డెబిట్, పోతున్నట్టే క్రెడిట్. దీనిలో ఒకటి స్మాల్ థింగ్ ఉంటుంది, అది కాంట్రా ఎంట్రీ అనే ఒకటి ఉంటుంది. వాట్ ఈస్ ఇట్? కాంట్రా ఎంట్రీ. దీన్ని మనం సి అని డినోట్ చేస్తాం, సి తోటి డినోట్ చేస్తాం. సి రిఫర్స్ టు కాంట్రా ఎంట్రీ. అసలు ఏంటిది కాంట్రా ఎంట్రీ? వాట్ ఈస్ దిస్ కాంట్రా ఎంట్రీ? కాంట్రా ఎంట్రీ వచ్చే సిచ్యువేషన్స్ రెండు ఉంటాయి చూడండి. 1 2. ఒకటి ఏంటిదంటే మీరు క్యాష్ విత్డ్రా చేస్తే, ఓకే, ఇంకోటి డిపాజిట్ చేస్తే. విత్డ్రా చేసినా కూడా 2 కండిషన్స్ ఉంటాయి. ఒకటేమో పర్సనల్, ఇంకోటేమో బిజినెస్ కోసం. ఏంటిదన్నా ఏం చెప్తున్నావు, ఏంటిది అసలు ఏం అర్థం కావట్లేదు కాదు. ఓకే, సింపుల్ వేరే చెప్తున్నా, చూడండి వినండి. ఓకే, సో మనం కాంట్రా ఎంట్రీ ఎప్పుడు వస్తుంది? 2 సిచ్యువేషన్. మనం బ్యాంక్ లో నుంచి డబ్బులు విత్డ్రా చేస్తున్నాము అంటే ఆ టైంలో కాంట్రా ఎంట్రీ వస్తుంది. విత్డ్రా చేసేటప్పుడు రెండు కండిషన్స్ ఉంటాయి. ఒకటి ఏంటిదంటే మన ఓనర్ తన పర్సనల్ యూస్ కోసం తీస్తాడు. పర్సనల్ యూస్ కోసం తీసుకున్నాడు అంటే దానికి కాంట్రా ఎంట్రీ రాదు. ఓకే, బిజినెస్ కోసం తీసుకున్నామంటే దానికి కాంట్రా ఎంట్రీ వస్తుంది. బిజినెస్ కోసం అంటే ఆఫీస్ కోసం కావచ్చు, లేదు బిజినెస్ లేదు ఒకటి మనం డెవలప్మెంట్ చేయాల్సి ఉంది, ఒకటి దానికోసం తీసుకున్నామంటే కాంట్రా ఎంట్రీ వస్తుంది. అలానే మనం క్యాష్ ఉంది మన దగ్గర, అది పోయి మనం బ్యాంక్ కి పే చేస్తున్నాం లేదా బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నామని అక్కడ మనకి ట్రాన్సాక్షన్ వస్తే దానికి కూడా కాంట్రా ఎంట్రీ ఉంటది. కాంట్రా ఎంట్రీ వచ్చిందంటే మనం ఏం చేయాలంటే 2 సైడ్స్ రాయాల్సి ఉంటుంది, డెబిట్ క్రెడిట్. అది ఎట్లా రాయాలి ఏంటిది అనేది నేను ఇప్పుడు ప్రాబ్లమ్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఓకే రైట్, ఇన్షాల్లాహ్. బట్ మెయిన్ థింగ్, రిమెంబర్ వన్ థింగ్, దట్ లైక్ మనకి ఎప్పుడు కాంట్రా ఎంట్రీ వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలంతే. అలానే కాంట్రా ఎంట్రీ అంటే ఏంటిదో మీకు 2 మార్క్స్ కి ఉంటది. మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్ నేర్చుకోండి. ఓకే రైట్, సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్ లో వెళ్ళిపోదాం. ఇది 6 మార్క్స్ కి వస్తుంది మనకి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. ఇంతకు ముందు 10 మార్క్స్ వచ్చేది. దీనికన్నా ముందు అకాడమిక్ ఇయర్ లో, ఈ అకాడమిక్ ఇయర్ నుంచి మనకి ఇంటర్మీడియట్ న్యూ సిలబస్ ప్రకారం 6 మార్క్స్ కి రాబోతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ అండ్ వెరీ ఈజీ మోడల్. ఓకే రైట్, సో లెట్ us స్టార్ట్. మీకు ఒకటి క్వశ్చన్ అనేది ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది అనుకుంటా. ఓకే రైట్, నాకు టెక్స్ట్ బుక్ ఇక్కడ ఉంది, నేను దాన్ని చదివి మీకు ఇక్కడ చెప్తున్నా. ఓకే రైట్, సో ఇక్కడ చూడండి, అక్కడ క్వశ్చన్ ఏమన్నాడు, ప్రిపేర్ 3 కాలమ్ క్యాష్ బుక్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్. 3 కాలమ్ అని అనొచ్చు లేదా 3 కాలమ్ అని కూడా మీరు రాయొచ్చు, మీ ఇష్టం. ఓకే రైట్, సో 2024 నుంచి October 1st క్యాష్ బ్యాలెన్స్ 14,000, బ్యాంక్ బ్యాలెన్స్
12,000. ఓకే రైట్, ఇట్లా ఇచ్చిండు. ఓకే రైట్. సో ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్యాష్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడైనా మాక్సిమం మనకి డెబిట్ సైడ్ రాయాల్సి ఉంటది. నోట్ డౌన్. కొన్ని క్వశ్చన్లు ఏమి ఇస్తాడంటే బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తాడు, లేదా బ్యాంక్ బ్యాలెన్స్ బ్రాకెట్ లో సిఆర్ అని ఇస్తాడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే క్యాష్ అమౌంట్ ఇక్కడ రాసి బ్యాంక్ అమౌంట్ క్రెడిట్ లో రాయాల్సి ఉంటుంది. ఓకే రైట్. సో ఆ విధంగా ఉంటది. ఓకే, సో ఇప్పుడైతే ఇక్కడైతే ఫస్ట్ ఇది అయితే రాసాం. October 1st కదా, ఎప్పుడైనా క్యాష్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్, జస్ట్ క్యాష్ బ్యాంక్ బ్యాలెన్స్ లేదా నార్మల్లీ క్రెడిట్ క్యాష్ ఇన్ హ్యాండ్ క్రెడిట్ ఇట్లా నార్మల్ ఇచ్చేస్తే మనం డెబిట్స్ అయితే రాయాలి. ఎట్లా రాయాలంటే 1st October 2024 ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే 2, ఇక్కడ నుంచి రాస్తే మనం 2 బై అని రాయాలి. ఓకే రైట్. 2 బ్యాలెన్స్ బి బై డి. ఓకే రైట్. పాత బ్యాలెన్స్ కదా క్యాష్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్. సో బి బై డి అంటే బ్రాడ్ డౌన్. ఓకే రైట్. మనం తెస్తున్నాం. ఓకే రైట్. ప్రీవియస్ బ్యాలెన్స్ ని మనం తీసుకుని వస్తున్నాం కాబట్టి బి బై డి బ్రాడ్ డౌన్. ఓకే, క్యాష్ ఎంత ఉంది మనం చూసుకోవచ్చు. ఇక్కడ లైక్ 14,000 ఉంది, బ్యాంక్ 12,000 ఉంది. ఇది 14, ఇది 12,000. ఇది అయిపోయింది. ఒకవేళ మనకి బ్యాంక్ బ్యాలెన్స్ సిఆర్ అని బ్రాకెట్ ఇచ్చి ఉంటే క్వశ్చన్ లో, ఓకే రైట్, దీని నెక్స్ట్ క్వశ్చన్ లో ఓవర్ డ్రాఫ్ట్, దాని నెక్స్ట్ క్వశ్చన్ లో మీకు టెక్స్ట్ బుక్ లో ఉంటుంది మాక్సిమం. ఓకే రైట్. ఒకవేళ అది సిఆర్ లేదా బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అని ఇస్తే సేమ్ ఇదే వర్డ్ బై బ్యాలెన్స్ సి బై డి అని రాయాలి. బై బ్యాలెన్స్ సి బై డి. బ్యాంక్ ఒక్క దాంట్లోనే మనం ఇక్కడ 12,000 రాయాల్సి ఉండేది ఎప్పుడు ఓవర్ డ్రాఫ్ట్ లేదా సిఆర్ అని మనకి ఇస్తే. ఓకే రైట్. మనకి అలాంటిది ఏమి ఇవ్వాలి కాబట్టి నార్మల్ వీ కెన్ గో యాజ్ యూజువల్. సో నెక్స్ట్ చూడండి, థర్డ్ కి ఏమైందట, థర్డ్ డేట్ కి పర్చేజెస్ అంట. కొనుక్కున్నాం మనం, పర్చేస్ చేస్తే డబ్బులు వస్తాయి పోతాయి. ఎస్ ఆబ్వియస్లీ డబ్బులు మన దగ్గర నుంచి వెళ్ళిపోతాయి పర్చేస్ చేస్తే. సో డబ్బులు పోతున్నాయంటే నేను సింపుల్ ఇక్కడ నుంచి రూల్ మన స్టార్ట్ అయిపోతుంది. డబ్బులు వస్తున్నాయంటే డెబిట్, పోతున్నాయంటే క్రెడిట్. ఓకే రైట్. ఇప్పుడు మనకి పర్చేస్ చేస్తే డబ్బులు పోతాయి, డబ్బులు పోతున్నాయంటే క్రెడిట్ సైడ్ రాదు. ఓకే రైట్. బై థర్డ్ అంటారు, డేట్ బై థర్డ్ 10/2024 బై పర్చేస్ అకౌంట్ ఏ బై సి. ఎంత పర్చేస్ ఎంత చేస్తున్నాం, 2,500. నీకు ఒక డౌట్ రావచ్చు, కాదన్నా నువ్వు క్యాష్ ఎందుకు రాసినావు, బ్యాంక్ ద్వారా ఫోన్ పే కూడా చేయొచ్చు, గూగుల్ పే కూడా చేయొచ్చు అంటే చూడు ఇక్కడ జరిగేది ఏంటంటే జస్ట్ మనకి పర్చేజెస్ ఇచ్చిండు అంటే మనం అది క్యాష్ లోనే ఉందని అనుకుంటాం. బ్యాంక్ ద్వారా ఇస్తుందంటే వాళ్ళు ఖచ్చితంగా ఇస్తాడు, ఫోన్ పే ద్వారా నేను పే చేసినా లేదా గూగుల్ పే ద్వారా పే చేసినా లేదా నేను చెక్ ఇచ్చినా అని ఖచ్చితంగా వాడు చెప్తాడు. వాడు చెప్పండి అంటే ఆబ్వియస్లీ క్యాష్ ద్వారా అయిపోయింది. ఓకే రైట్. నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి, ఇంకోటి ఈ అకౌంట్ లో మనం క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ రాయము. ఈ మాట గుర్తుపెట్టుకోండి. క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటిదంటే అప్పు మీద కొన్నది. ఓకే రైట్. డబ్బులు ఇచ్చి కొనట్లే, మనం అప్పు మీద కొంటున్న వస్తువులని మనం ట్రాన్సాక్షన్స్ ని దీనిలో రాయము, అసలుగా రాయము. ఎట్లా తెలుస్తుంది, కొన్నిసార్లు ఏమో వాడేస్తాడు ఇది క్రెడిట్ మీద ఉందని, కొన్నిసార్లు ఏంటంటే ఇట్లా ఇస్తాడు. ఓకే రైట్. పర్చేస్డ్ గూడ్స్ అని ఇచ్చిండు, ఇది క్రాష్ ట్రాన్సాక్షన్. పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ రాహుల్ అని ఇచ్చిండు. ఓకే రైట్. పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ రాహుల్ అని, రాహుల్ అని ఒక పర్సన్ పేరు ఇచ్చిండు అంటే అది క్రెడిట్ ట్రాన్సాక్షన్, అప్పుకి కొన్నాం అన్నట్టు. ఇలాంటి ట్రాన్సాక్షన్ దీనిలో ఎంటర్ చేయకూడదు. పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ రాహుల్ ఫర్ క్యాష్ అని ఇట్లా ఇచ్చిండు అనుకో, ఇది రాసుకోవచ్చు. ఓకే, దీని కంటిన్యూషన్ రాహుల్ దగ్గర నుంచి డబ్బులు ఇచ్చి కొన్నా అంటే అది రాసుకోవచ్చు. ఇది ఫర్ క్యాష్ రాలేదు, జస్ట్ రాహుల్ అని వచ్చిందంటే ఇలాంటి ట్రాన్సాక్షన్ కూడా మనం దీనిలో ఎంటర్ చేయము. ఓకే రైట్. సో దిస్ ఈస్ అబౌట్ దట్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఫోర్త్ డేట్ కి ఏమైతుంది, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ పేడ్ ఇంటూ బ్యాంక్. ఓకే రైట్. పేడ్ ఇంటూ బ్యాంక్, బ్యాంక్ లో మనం పే చేస్తున్నాం, బ్యాంక్ పే చేస్తున్నాం, డబ్బులు పోతున్న క్రెడిట్ రాశారు. ఓకే రైట్. అది కాదు, పేడ్ ఇంటూ బ్యాంక్ అంటే డిపాజిట్ చేస్తున్నాం మనం బ్యాంక్ లో. ఓకే రైట్. బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నాం అన్నట్టు. డిపాజిట్ చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ మనం ఇంతకు ముందు చెప్పిన కాంట్రా ఎంట్రీ వస్తుంది. అది ఎట్లా రాయాలంటే ఇప్పుడు చూడండి, దీనికి చెప్పాలంటే బెస్ట్ ఎగ్జాంపుల్, నా దగ్గర 1,000 రూపాయలు ఉన్నాయి. ఓకే రైట్. నా దగ్గర 1,000 ఉంది. ఓకే, ఆ 1,000 క్యాష్ ఉంది. ఆ క్యాష్ ని పోయి నేను బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే ఇప్పుడు నా ఏ అమౌంట్ పెరుగుతుంది, క్యాష్ అమౌంట్ పెరుగుతుందా లేదా బ్యాంక్ అమౌంట్ పెరుగుతుందా, మీరు ఆలోచించండి. ఓకే రైట్. నా దగ్గర ఇన్ హ్యాండ్ డబ్బులు ఉన్నాయి. ఓకే రైట్. ఆ డబ్బులు నేను పోయి బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే క్యాష్ పెరుగుతుందా, బ్యాంక్ పెరుగుతుందా? ఆబ్వియస్లీ మీరు ఆలోచించండి, ఎందుకంటే బ్యాంక్ పెరుగుతుంది. ఎస్, ఎందుకంటే నేను డిపాజిట్ చేస్తున్నాను. ఎస్, అంతే. మనం ఇప్పుడు ఇక్కడ ఆలోచించాల్సిందంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ జరిగే ట్రాన్సాక్షన్ లో ఏం పెరుగుతుంది, క్యాష్ బ్యాంక్ ఆలోచించాలి అంతే. ఓకే రైట్. పేడ్ ఇంటూ బ్యాంక్ అంటే బ్యాంక్ పెరుగుతుంది. ఓకే రైట్. పెరిగే అమౌంట్ హమేషా ఇక్కడ రాయాలంటే డెబిట్ లో రాలేదు. ఏం పెరుగుతుంది, బ్యాంక్. ఎంత పెరుగుతుంది మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే రైట్. బ్యాంక్ 4,000 పెరుగుతుంది అంట. ఓకే, 4,000. ఏం తగ్గుతుంది, దీని ద్వారా మనకి డిపాజిట్ చేయడం వల్ల క్యాష్ తగ్గుతుంది. ఎస్,
క్యాష్ తగ్గుతుంది. తగ్గే అమౌంట్ ఎప్పుడైనా క్రెడిట్ లో రాయాలి. డాష్ 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 ఇట్లా. ఓకే రైట్. ఇక్కడ చూడండి, ఏదైతే అమౌంట్ పెరుగుతుందో దాన్ని మనం డెబిట్ సైడ్ రాస్తాం. ఇప్పుడు ఇక్కడ అయితే అమౌంట్ పెరిగింది, ఇంకో ట్రాన్సాక్షన్ లో మనం విత్డ్రా చేస్తాం. అమౌంట్ విత్డ్రా చేస్తే ఏమైతుంది, మనకి ఇన్ హ్యాండ్ అంటే క్యాష్ క్యాష్ పెరుగుతుంది, బ్యాంక్ తగ్గుతుంది. అవునా కదా? నేను విత్డ్రా చేస్తే ఏమైతుంది, క్యాష్ అమౌంట్ పెరుగుతుంది, బ్యాంక్ తగ్గుతుంది. అలాంటప్పుడు నేను డెబిట్ సైడ్ క్యాష్ రాసుకుంటా, ఇక్కడ బ్యాంక్ లో రాసుకుంటా. అర్థమైందా? ఎస్. సో రెండు చోట్ల ఇక్కడ నేను సి తో డినోట్ చేయమన్నా కదా, ఇదే సి తో ఎల్ఎఫ్ నెంబర్ సి సి అని రాయాలి. సేమ్ డేట్, ఆ రోజు డేట్ ఏముంది, లైక్ యూ కెన్ సి 4/10/2024 4/10/2024. ఇక్కడ నుంచి రాస్తే 2, ఇక్కడ నుంచి రాస్తే 5. మళ్ళీ ఇక్కడ కాంట్రాక్ట్ రాయాలి, ఆ పర్టికులర్ అంటే రాయకూడదు. ఓకే, ఏం రాయాలి అంటే దీని అపోజిట్ ఎవరు ఉన్నారు, క్యాష్. సో ఇక్కడ రాయండి క్యాష్ అకౌంట్. దీని అపోజిట్ ఎవరు ఉన్నారు, బ్యాంక్. అయితే ఇక్కడ రాయండి బ్యాంక్ అకౌంట్. దీని యొక్క మీనింగ్ ఏంటిదంటే క్యాష్ వల్ల బ్యాంక్ పెరిగింది. అవునా కదా? క్యాష్ వల్లే కదా బ్యాంక్ పెరిగింది. ఇక్కడ దీని యొక్క మీనింగ్ ఏంటిదంటే బ్యాంక్ వల్ల క్యాష్ తగ్గింది అని దాని యొక్క మీనింగ్. ఓకే రైట్, అండర్స్టూడ్. సో ఇది అన్నట్టు. ఓకే రైట్. నెక్స్ట్ ఏమంది, 6th డేట్ ఏమైందంటే ప్రింటింగ్ చార్జెస్ అంటాం. ప్రింటింగ్ కి చార్జెస్ అవుతున్నాయి అంటే డబ్బులు వస్తాయి పోతాయి, ఆబ్వియస్లీ పోతాయి. సో ఇక్కడ రాయాలి, అది కరెక్ట్ గా రాయాలి. ఏముంది డేట్, అది 6th ఉంది. 6/10/2024 బై ఏముంది, అది ప్రింటింగ్ చార్జెస్. సో ప్రింటింగ్ అకౌంట్. ఓకే రైట్. ఎంత ఉంది అమౌంట్, సో ప్రింటింగ్ చార్జెస్ it is 600. సో ఇట్ ఈస్ ఆల్సో కంప్లీటెడ్. నౌ 10th డేట్ కి ఏమైందంటే రిసీవ్డ్ ఫ్రమ్ అనుష్క డిస్కౌంట్ అలౌడ్ అట. అనుష్క నుంచి డబ్బులు వస్తున్నాయట. ఓకే, డెబిట్ క్రెడిటా, డబ్బులు వస్తున్నాయంటే డెబిట్ ఇక్కడ. ఓకే రైట్. టు అనుష్క అకౌంట్. ఎట్లా వస్తున్నాయి అంటే బ్యాంక్ ఫోన్ పే ద్వారా వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి అంటే ఆబ్వియస్లీ క్యాష్ ద్వారా వస్తున్నాయి. ఫోన్ పే లేదా గూగుల్ పే లేదా బ్యాంక్ ద్వారా చెక్ ద్వారా వస్తున్నాయంటే వాడు ఖచ్చితంగా వాడు చెప్తాడు. వాడు చెప్పాలంటే మనకి క్యాష్ లో రాసుకోవాలి. ఓకే, ఏముంది ఆ డేట్, అనుష్క నుంచి డబ్బులు వచ్చిన డేట్ 10/10/2024. ఓకే, డిస్కౌంట్ అంటే ఎంత వచ్చింది, అనుష్క నుంచి మనకి 100 3,900 ఇట్లా అన్నాను. ఓకే రైట్. నెక్స్ట్ ఏముంది, క్యాష్ సేల్స్. 13th డేట్ రోజు మనకి క్యాష్ సేల్స్ ఉన్నాయి. ఓకే, సేల్స్ చేస్తే ఏమవుతుంది, మనకి డబ్బులు పెరుగుతాయి. అవునా కదా? క్యాష్ సేల్స్ అనేది ఇచ్చిందన్న, అది క్యాష్ అమ్ముతున్నాం అంటే క్యాష్ అమ్మడం కాదు, అంటే క్యాష్ మీద మనం సేల్ చేస్తున్నాం, క్రెడిట్ మీద చేయట్లేదు, మనం అప్పు మీద చేయట్లేదు. దాని యొక్క మీనింగ్. ఓకే రైట్. క్యాష్ సేల్స్ అంటే సేల్ చేస్తున్నాం. సేల్ చేస్తే డబ్బులు వస్తాయా పోతాయి, ఒకటే మాట మనం ఆలోచించుకోవాల్సింది. సేల్ చేస్తే డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తున్నాయంటే ఓకే రైట్, డెబిట్ సైడ్ రాసుకోవాలి. ఓకే రైట్, డబ్బులు వస్తున్నాయి డెబిట్ సైడ్. ఇక్కడ 2 సేల్స్ అకౌంట్. ఓకే, ఏముంది ఆ డేట్ ఇక్కడ చూసుకుంటే 13. ఎస్, అమౌంట్ క్యాష్ సేల్స్ ఇట్ ఈస్ 4,800. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, 16th రోజు చూసుకోండి, మనకి క్యాష్ డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ పర్సనల్ యూజ్. ఇక్కడ మనకి అమౌంట్ అనేది విత్డ్రా చేస్తున్నాడు బ్యాంక్ నుంచి, కానీ అది నా పర్సనల్ యూజ్ కోసం. నేను ఇంతకుముందు అన్నాను విత్డ్రా చేస్తున్నాం, రెండు కండిషన్స్ ఉంటాయి. ఒకటేమో బిజినెస్ కోసం, ఒకటేమో సొంత ఖర్చుల కోసం. సొంత ఖర్చుల కోసం తీస్తే దానికి కాంటర్ ఎంట్రీ రాదు. మరి దీన్ని ఏం రాయాలన్నా అని అంటే దీంట్లో మనం ఏం చేయాలంటే మన పర్సనల్ యూజ్ కోసం మనం తీస్తున్నామంటే బిజినెస్ నుంచి అయితే డబ్బులు వెళ్ళిపోతున్నాయి. ఎస్, బిజినెస్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాయి కాబట్టి డబ్బులు వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఖర్చుల కోసం, సొంత ఖర్చుల కోసం తీస్తున్నాం కాబట్టి అది డబ్బులు వెళ్ళిపోతున్నాయి. డబ్బులు వెళ్ళిపోతున్నాయంటే మనం క్రెడిట్ రాయాలి. కానీ ఏమని రాయాలంటే బై డ్రాయింగ్స్ అకౌంట్. పర్సనల్ యూజ్ కోసం మనం ఒకవేళ తీస్తే క్రెడిట్ సైడ్ లో రాసి డ్రాయింగ్స్ అకౌంట్ అని రాయాల్సి ఉంటది. ఓకే, వాట్ ఈస్ ద డేట్, 16. ఎస్, అమౌంట్ ఎంత, పర్సనల్ యూజ్ 1,000. ఇక్కడ క్యాష్ రాస్తున్నాం అంటే బ్యాంక్ లో రాస్తున్నాం, ఎందుకంటే మనకి దీనిలో నుంచే కదా మనకి అమౌంట్ విత్డ్రా అయ్యేది. ఎస్, దీని తర్వాత ఉంది 19th వన్, చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ జ్యోత్స్న డిస్కౌంట్ అలౌడ్. ఈ ఒక్క ట్రాన్సాక్షన్ కోసం ఈ ప్రాబ్లం మనకి ఇక్కడ వరకు ఆగాము. ఇక్కడ ఏంటిదంటే కాంట్రాక్టరీ ఇంకో కండిషన్ లో కూడా రావచ్చు, అది నేను చెప్పలే కావాలని. ఎప్పుడైతే ఒక పర్సన్ నుంచి వేరే పర్సన్ నుంచి మనకి చెక్ వస్తుంది, మనం వేరే వాళ్ళకి ఇవ్వడం కాదు, మనకి ఎవరో వేరే వాళ్ళ పర్సన్ మనకి ఇక్కడ వచ్చి ఒకవేళ డిస్కౌంట్ ఇస్తున్నారు అంటే డిస్కౌంట్ అంటున్నారు, చెక్ ఇస్తున్నారు అనుకోండి. ఓకే,
వేరే పర్సన్ మనకి ఎవరైనా వచ్చి ఇక్కడ మనకి ఒకవేళ చెక్ ఇస్తున్నారు అనుకోండి, ఆ చెక్ ఇస్తున్నప్పుడు ఏంటంటే ఒకవేళ ఇమాజిన్ చేద్దాం ఈ రోజు 10th జనవరి ఉందనుకుందాం డేట్. ఇమాజిన్ 10th జనవరి 2026 ఉందనుకుందాం. ఓకే రైట్, 26 జస్ట్ ఇమాజిన్ అట్లా చేసుకోండి. ఈ రోజు నాకు చెక్ వచ్చింది ఒక పర్సన్ నుంచి, రాహుల్ నుంచి నాకు ఈ రోజు చెక్ వచ్చింది అనుకుందాం. ఓకే రైట్, మంచిది, నాకు డబ్బులు వస్తున్నాయి, డెబిట్ సైడ్ రాసుకుంటా. కానీ చెక్ వచ్చిందంటే బ్యాంక్ లో వేయాలి కదా, అవునా కదా? చెక్ అంటే నేను దేనిలో డిపాజిట్ చేస్తాను? బ్యాంక్ లో. రైట్, బ్యాంక్ లో రాసేస్తాను. కానీ 10th రోజే అది ఎప్పుడు రాయాలి అంటే, నేను 10th రోజే పోయి అదే అమౌంట్ సేమ్ అమౌంట్ నేను బ్యాంక్ లో డిపాజిట్ చేయాలి. చేస్తేనే నేను బ్యాంక్ లో రాయగలుగుతా. లేదు నేను ఆ 10th రోజు చేయలేదు, 1 డే కూడా 10th రోజు చేయకుండా నేను 11th రోజు పోయి 11th రోజు నేను పోయి ఆ చెక్ ని డిపాజిట్ చేసినట్టే ఆ 11th డేట్ కి కాంట్రా ఎంట్రీ అనేది రావడం జరుగుతుంది. ఓకే రైట్, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఏ రోజు ఇది చెక్ వస్తుందో అదే రోజు నేను బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే ఏం కాదు, జస్ట్ బ్యాంక్ లో నార్మల్ ఇక్కడ రాసుకుంటే అయిపోతుంది. కానీ నేను 1 డే కూడా డిలే చేస్తున్నా. 1 డే అట్లీస్ట్ 1 డే కన్నా లేదా 1 days లేదా 10 days లేదా ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు నేను ఒక్క రోజు కూడా డిలే చేసిన అనుకోండి ఆ చెక్ డిపాజిట్ చేయడంలో, అలాంటప్పుడు ఆ డిపాజిట్ చేసే రోజు మనం కాంట్రా ఎంట్రీ అనేది మనకి అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సింప్లీ క్లారిఫై ఇక్కడ. సో ఇక్కడ మనకి డిపాజిట్ అయిందా కాలేదా ఆ రోజు అంటే మనకి ఎట్లా తెలియాలంటే, మనకి అక్కడే బ్రాకెట్ ఇస్తారు, చెక్ వస్తుందండి డిపాజిటెడ్ ఇంటూ ద బ్యాంక్. అదే రోజు మనకి డిపాజిట్ అవుతుందని, బ్యాంక్ లో డిపాజిట్ అవుతుందని అదే రోజు చెప్తాడు. అక్కడనే క్వశ్చన్ లో రాసి ఇస్తాడు. కానీ మనకి ఇక్కడ ఏమి ఇవ్వలే, బ్రాకెట్ లో ఏం రాసి ఇవ్వలేదు, డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అని ఏం చెప్పలేదు. అంటే మనకి ఆ రోజు క్యాష్ అనేది మనం డిపాజిట్ చెయ్యట్లే అని దాని యొక్క మీనింగ్ అన్నట్టు. సో మరి దాన్ని ఎలా రాయాలి అంటే, ఫస్ట్ అయితే మనకి జోష్న ద్వారా చెక్ వస్తుందంట. జోష్న అనే ఒక పర్సన్ మనకి చెక్ ఇస్తున్నారంటే డబ్బులు వస్తున్నాయా పోతున్నాయా? ఆబ్వియస్లీ వస్తున్నాయి. సో డెబిట్ సైడ్ రాయాలి. ఏముంది డేట్ అది 19/10/2024 టు జోష్న అకౌంట్. జోష్న ద్వారా డబ్బులు వస్తున్నాయి. ఓకే, 300. మళ్ళీ 5,200 ఉందన్న, మరి చెక్ ద్వారా వస్తుంది. అదే రోజు నేను బ్యాంక్ లో అయితే వేయాలి. బ్యాంక్ లో అదే రోజు వస్తే నేను బ్యాంక్ లో వేసుకుంటా, ఎందుకంటే బ్యాంక్ లో అదే నేను ఆ రోజు వేయాలి. మరి ఏం చేయాలి? అన్ని రోజులు ఏమైతుంది, అన్ని రోజులు నువ్వు డిపాజిట్ చేసే అంత రోజుల వరకు నువ్వు ఏం చేస్తావు, ఆ చెక్ అనేది నీ హ్యాండ్ లో ఉంటది కదా, నీ చేతిలో ఉంటది. నువ్వు దాన్ని ఏం అజ్యూమ్ చేసుకుంటావు అంటే అన్ని రోజుల వరకు క్యాష్ అని అజ్యూమ్ చేసుకుంటావు. ఓకే, అందుకే మనం దాన్ని ఏం రాయాలంటే, ఒకవేళ అదే రోజు మనకి డిపాజిట్ కావట్లేదు క్యాష్ అంటే మనం ఏం చేయాలంటే సింప్లీ 5,200 అని క్యాష్ లో రాసుకోవాలి. ఓకే రైట్. ఒకవేళ క్యాష్ చెక్ అనేది అదే రోజు డిపాజిట్ కాకపోతే మనం ఏం చేయాలంటే క్యాష్ లో రాసుకోవాలి. సింప్లీ నేను చెప్పేది. ఇంకా ఒక 2-3 days తర్వాత వాడే చెప్తాడు, ఆ జోష్న చెక్ మళ్ళీ డిపాజిట్ అవుతుందంటే ఆ రోజు మనం కాంట్రా ఎంట్రీ చేసుకోవాలి. ఓకే రైట్. మనం ఇక నెక్స్ట్ చూసుకుందాం. 20 రోజు ఏమైందంట, పేడ్ క్యాష్ టు కృష్ణకి డబ్బులు పే చేస్తున్నాం. డబ్బులు వస్తున్నాయా పోతున్నాయా? రెడ్ పోతున్నాయి అంటే మనం డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ రాసుకోవాలి. బై కృష్ణ అకౌంట్. ఏముంది ఆ డేట్ కృష్ణది 20/10/2024. ఓకే రైట్, 1300 ఇది డిస్కౌంట్ 200 అయిపోయింది. ఓకే నెక్స్ట్ 23rd రోజు ఏముంది చూసుకోండి, జోష్న చెక్ డిపాజిట్ ఇన్ టు ద బ్యాంక్. ఈ రోజు జోష్న అమౌంట్ డిపాజిట్ అవుతుంది. అక్కడ అమౌంట్ కూడా ఇవ్వాలి, చూడండి అక్కడ జస్ట్ బ్లాంక్ ఇచ్చిందట్లా. అయితే జోష్నది ఈ 5,200 ఇప్పుడు డిపాజిట్ అవుతుంది. ఏ రోజు? 23rd కి. మనకి చెక్ ఏ రోజు వచ్చింది? 19 కి. ఎస్, 19 కి మన చెక్ వచ్చింది. మనం డిపాజిట్ ఎప్పుడు చేస్తున్నాం? 23rd. ఓకే రైట్. అయితే కాంట్రా ఎంట్రీ వచ్చేసింది. అదే రోజు డిపాజిట్ చేస్తే మనం డైరెక్ట్ బ్యాంక్ లో రాసుకునే వాళ్ళం అక్కడనే, కానీ ఆ రోజు డిపాజిట్ చేయలేము మనం. 1 day కూడా ఒకవేళ మనకి డిలే అయింది అనుకోండి, అలాంటప్పుడు అది మనకి అక్కడ కాంట్రా ఎంట్రీ అనేది రావడం అనేది జరుగుతుంది. ఓకే రైట్. సో 23rd మనకి కాంట్రా ఎంట్రీ వస్తుందంటే ఇలా రాయాలి. మరి దీనికి ఎట్లా రాయాలంటే సేమ్ అది ఏం లేదు మనకి. ఇప్పుడు నేను పోయి నా చేతిలో ఉన్న చెక్ ని బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నా. బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే నేను నాకు బ్యాంక్ లో ఉన్న అమౌంట్ పెరుగుతుందా, క్యాష్ లో నా క్యాష్ పెరుగుతుందా? మీరు ఆలోచించండి. హ్యాండ్ క్యాష్ పెరుగుతుందా లేదా బ్యాంక్ లో అమౌంట్ పెరుగుతుందా? నా దగ్గర ఒక 1,000 చెక్ ఉంది అనుకున్నాం. ఆ చెక్ ని నేను పోయి బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే బ్యాంక్ పెరుగుతుందా, క్యాష్ పెరుగుతుందా? చెక్ ని బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే ఏం పెరుగుతుంది? ఆబ్వియస్లీ బ్యాంక్ పెరుగుతుంది. ఎస్, నేనేమన్నా పెరిగే అమౌంట్ ఎప్పుడైనా డెబిట్ లో రాయాలి. ఓకే రైట్. డెబిట్ లో ఏం పెరుగుతుంది? బ్యాంక్ పెరుగుతుంది. 5,200. ఏం తగ్గుతుంది? క్యాష్ తగ్గుతుంది. ఓకే రైట్. క్యాష్ ఎంత తగ్గుతుంది అంటే మనం క్యాష్ డిపాజిట్ చేయడానికి డౌట్ రావచ్చు, కానీ మనం చెక్ ని క్యాష్ అనుకున్నాం కదా.
ఓకే రైట్, అజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి ఆ విధంగా మనకి క్యాష్ తగ్గుతుంది. ఓకే, దాని యొక్క మీనింగ్ అన్నది. ఓకే రైట్, సి ఇక్కడ కూడా సి క్వార్టర్ ఎంట్రీ వచ్చింది కాబట్టి 23rd 10/2024 2 ఇక్కడ రాస్తే బై. ఓకే రైట్, 23rd 10/2024. దీని అపోజిట్ ఎవరు ఉన్నారు? ఓకే రైట్, క్యాష్ అకౌంట్. దీని అపోజిట్ ఎవరు ఉన్నారు? బ్యాంక్. కరెక్ట్, సో బ్యాంక్ అకౌంట్. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ వన్ చూడొచ్చు, మనకి సాలరీస్ పేడ్ బై చెక్. సాలరీస్ అంటే మనకి చెక్ ద్వారా మనం పే చేస్తున్నాం, అంటే సాలరీస్ పే చేస్తున్నాం ఇక్కడ. ఓకే రైట్, సాలరీస్ అంటే ఒక ఎంప్లాయీ లాగా చూడకూడదు, మనకి డబ్బులు వస్తున్నాయి. యూఆర్ ద ఓనర్, నువ్వే వేరే వాళ్ళకి సాలరీ ఇస్తున్నావు కాబట్టి మనకి డబ్బులు పోతున్నాయి. క్రెడిట్ సైడ్ రాయాలి. ఓకే రైట్, బై సాలరీస్ అకౌంట్ 10/24 31st. ఓకే రైట్, ఎంత? 1800. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు అయిపోయింది ప్రాబ్లం, దాదాపు అయిపోయింది. 80% జస్ట్ క్యాలిక్యులేషన్స్ ఒకటే ఉంది. ఇక్కడ చూడొచ్చు. ఓకే రైట్, డబ్బులు వస్తున్నాయి, డెబిట్ పోతున్నట్టు. ఇక్కడ కాంట్రా ఎంట్రీ ఉన్నప్పుడు ఏంటంటే ఏదైతే అమౌంట్ పెరుగుతుందో మనం డిపాజిట్ లేదా విత్డ్రా, దానికి డెబిట్ సైడ్ రాసాం, దాన్ని ఇంకోటి ఏమో క్రెడిట్ సైడ్ రాసాం. సి అది వచ్చినప్పుడు సిసి అని డినోట్ చేస్తాం, అంతే సింపుల్. ఓకే రైట్, ఇక్కడ డౌట్ ఉంటే అవి ఆ పాయింట్ మళ్ళీ ఒకసారి రివైండ్ చేసి చూడండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ టోటల్ తీసుకోండి. ఈ డిస్కౌంట్ ఎంత ఉంది? 300 + 100 400 అన్నాడు. ఇది ఎంత ఉంది? జస్ట్ 200. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు, మనం టోటల్ చేయాలి. ఓకే రైట్, ఇక్కడ మనం టోటల్ చూసుకుంటే 5000 9000 12000 12000 26000 26 27. ఓకే, 27,900 వస్తుంది డెబిట్ సైడ్ క్యాష్. ఓకే రైట్, చూడండి మనం ఇక నేను డెబిట్ సైడ్ క్యాష్ చూసుకుంటే టోటల్ చేసి 27,900 వచ్చింది. క్రెడిట్ సైడ్ ఒకసారి చూసుకుంటారు ఇక్కడ కూడా టోటల్ చేసి. సో ఇది టోటల్ చూసుకుంటే 5 6 6,000 10,000 12,000 13,600 వస్తుంది. ఓకే రైట్, క్రెడిట్ సైడ్ ఎంత వస్తుంది అంటే 13,600 వస్తుంది. ఓకే రైట్, ఆల్రైట్. సో ఇక్కడ చూడొచ్చు మనకి టోటల్ ఎంత వచ్చిందంటే డెబిట్ సైడ్ ఓన్లీ క్యాష్, ఓన్లీ ఇది క్యాష్ రెండింటి చూసుకున్న తర్వాత నెక్స్ట్ నేను బ్యాంక్ కి వెళ్ళిపోదు. ఓకే రైట్, ఈ బ్యాంక్. ఓకే రైట్, ఫస్ట్ మనం ఈ క్యాష్ ఓన్లీ డెబిట్ సైడ్ క్యాష్ అండ్ క్రెడిట్ సైడ్ క్యాష్ ని మనం టోటల్ చేసి చూసుకోవాలి. ఈ రెండింటి నుంచి ఎక్కువ ఉన్న అమౌంట్ ఏముంది? డెబిట్ సైడ్ ఏమో 27 వచ్చింది, క్రెడిట్ సైడ్ 13,000 వచ్చింది. రెండింటి నుంచి ఎక్కువ ఉన్న అమౌంట్ ఏంటిది? ఆబ్వియస్లీ డెబిట్ సైడ్ ఉన్న అమౌంట్ ఎక్కువ ఉంది. ఏదైతే అమౌంట్ ఎక్కువ ఉందో ఆ అమౌంట్ ని 2 సైడ్ రాయాలి మనం. 27,900 27,900 ఎందుకు రాస్తున్నా అంటే డెబిట్ సైడ్ క్యాష్ అమౌంట్ ఎక్కువ ఉంది, ఎక్కువ అమౌంట్ 2 సైడ్ రాయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే డెబిట్ మైనస్ క్రెడిట్ మైనస్ చేయాలి. ఓకే రైట్, మైనస్ చేస్తే 0 0, ఎక్కువ అమౌంట్ తక్కువ అమౌంట్ అవుతుంది, మనం మైనస్ చేయాలి. ఓకే రైట్, ఇది 1 ఓకే సారీ ఓకే 3 ఓకే 4 1 14,300 వస్తుంది. మనకి అమౌంట్ ఎక్కడ తక్కువ ఉంది? డెబిట్ లో తక్కువ వచ్చిందా, క్రెడిట్ లో తక్కువ వచ్చిందా? ఆబ్వియస్లీ క్రెడిట్ లో తక్కువ వచ్చింది, ఎందుకంటే క్రెడిట్ లో ఓన్లీ 13,600 వచ్చింది కదా. ఎస్, ఎక్కడైతే తక్కువ వచ్చిందో అక్కడ ఈ మైనస్ చేసిన అమౌంట్ రాయాలి మనం. ఎక్కడ తక్కువ వచ్చింది? ఇక్కడ క్యాష్ లో రాస్తున్నాం, ఎందుకంటే ఇది క్యాష్ అమౌంట్స్. ఓకే రైట్, సో ఎంత వచ్చింది మనకి మైనస్ చేస్తే 14,300. ఇక్కడ ఎందుకు రాస్తున్నాం అంటే మనం ఏంటంటే ఇది క్రెడిట్ అమౌంట్ ఇంత వచ్చింది 13,600 టోటల్ చేస్తే, ప్లస్ ఈ 14,300 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 27,900 అనేది రావడం అనేది జరుగుతుంది. మీరు కావాలంటే ప్రెస్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఓకే రైట్, ఏం లేదు, సింప్లీ మనం ఈ డెబిట్ ఈ క్రెడిట్ టోటల్ చేయాలి. టోటల్ చేసిన తర్వాత ఏది ఎక్కువ ఉన్న అమౌంట్, ఆ ఎక్కువ ఉన్న అమౌంట్ ని 2 సైడ్ రాయాలి. రాసిన తర్వాత ఎక్కువ అమౌంట్ నుంచి తక్కువ అమౌంట్ కి మైనస్ చేయాలి. అంటే ఎక్కువ అమౌంట్ ఏముంది? డెబిట్, తక్కువ అమౌంట్ క్రెడిట్. రెండింటి మైనస్ చేసి ఇంత అమౌంట్ వచ్చింది. ఈ అమౌంట్ ఎక్కడ రాయాలంటే ఎక్కడైతే మనకి తక్కువ ఆన్సర్ వస్తుందో ఓకే రైట్, అమౌంట్ వస్తుందో అక్కడ మనం ఈ అమౌంట్ రాసేయాలి. ఓకే రైట్, నౌ లెట్ us go to the bank. ఇది మనం చూసుకుంటే 9,000 ఓకే రైట్, 9 + 21,200 వస్తుంది. ఇప్పుడు నేను బ్యాంక్ కి రాసుకుంటున్నా. బ్యాంక్ యొక్క డెబిట్ ఎంత వచ్చిందంటే 21,200 వచ్చింది. క్రెడిట్ ఎంత వచ్చిందంటే 2,800 వస్తుంది. చూడండి, డెబిట్ సైడ్ మనకి 21,000 వస్తుంది. క్రెడిట్ సైడ్ ఎంత వచ్చింది? 2,800. రెండింటి నుంచి ఎక్కువ అమౌంట్ ఏంటిది? ఆబ్వియస్లీ డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది, ఎందుకంటే డెబిట్ సైడ్ 21 వచ్చింది. ఎస్,
21,200 ఏదైతే ఎక్కువ ఉన్న అమౌంట్ ఉందో అది టూ సైడ్ రాసేయాలి అంతే కదా. ఇప్పుడు డెబిట్ మైనస్ క్రెడిట్ చేయండి. ఓకే రైట్, ఇది మైనస్ చేస్తే 0 0 12 4 18,400 అనేది ఇక్కడ మనకి ఆన్సర్ వస్తుంది. ఎక్కడ తక్కువ ఉంది అమౌంట్? క్రెడిట్ తక్కువ ఉంది. క్రెడిట్ లో మనకి ఇక్కడ తక్కువ వచ్చింది అమౌంట్, సో ఇక్కడ రాసేయండి. సో ఇక్కడ రాస్తున్న లాస్ట్ డేట్ ఏముంది? 23 ఉంది, ఇక్కడ ఏమో 34. ఓకే రైట్, లాస్ట్ డేట్ ఏముంది ఏదైతే ఉందో అది రాయండి 24. ఇక్కడ ఏం రాయాలంటే ఇక్కడ రాస్తే బై బ్యాలెన్స్ C/D. ఓకే రైట్, కొన్ని క్వశ్చన్లు ఏమైతుందంటే డిస్కౌంట్ నాకు ఏం లేదు, ఏది ఎక్కువ అమౌంట్ ఏది తక్కువ అమౌంట్ మైనస్ చేయాల్సింది ఏం లేదు, జస్ట్ క్యాష్ బ్యాంక్ లో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ లో ఏమైతుందంటే బ్యాంక్ కి అమౌంట్ ఇక్కడ తక్కువ వస్తుంది, డెబిట్ తక్కువ వస్తుంది. మీరు ఎక్కడ తక్కువ వస్తే అక్కడ రాయండి. కాకపోతే ఇక్కడ బై ఇక్కడ రాస్తున్నప్పుడు టు బ్యాలెన్స్ C/D మళ్ళీ లాస్ట్ డేట్ రాయండి. ఓకే రైట్, టూ సైడ్ వస్తుంది అట్లా బ్యాలెన్స్ వచ్చినప్పుడు. ఓకే రైట్, కొన్ని క్వశ్చన్ లో వస్తుంది. ఓకే రైట్, సో బ్యాంక్ ఇక్కడ కూడా తక్కువ రావచ్చు. ఓకే రైట్, సో ఎక్కడైతే తక్కువ వస్తుందో అక్కడ రాయండి. ఓకే రైట్, అమౌంట్ అది మైనస్ చేసింది అంతే. ఓకే రైట్, సో దిస్ ఈస్ ద వే టు సాల్వ్ ద 3 కాలమ్ క్యాష్ బుక్. మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే ఆ పార్టీ మరొకసారి మంచిగా చూడండి. ఓకే రైట్, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియోని ఎంత మందికి అయితే అంతమందికి ఓకే రైట్ షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.